హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వానపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ జ్యూస్ చేయబోతున్నామండి. అదేంటంటే క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ కలిపి జ్యూస్ చేస్తున్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఈ జ్యూస్ కోసం కావాల్సినవి క్యారెట్ ముక్కలు, అలాగే బీట్రూట్ ముక్కలు, ఒక గుప్పడి దాకా కరివేపాకు, ఇంకా ఉసిరికాయ ముక్కలు. ఉసిరికాయలోని సీడ్ లేకుండా కట్ చేసుకోవాలండి. క్యారెట్ ముక్కలు, బీట్రూట్, ఇంకా కరివేపాకు, ఉసిరికాయ ముక్కలు ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో క్యారెట్ తీసుకోవడం వల్ల హెయిర్కి, ఐస్కి, ఇంకా లివర్కి చాలా మంచిదండి. బీట్రూట్ తీసుకోవడం వల్ల స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. అలాగే మన ఒంట్లో బ్లడ్ కూడా పెరుగుతుంది. ఇంకా కరివేపాకు అయితే మన ఐస్కి, హెయిర్కి చాలా మంచిదండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఫిల్టర్లో వేసుకొని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకా ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐరన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయ ఎక్కువ తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. రోజు ఈ జ్యూస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మీకు రోజు కుదరకపోయినా వారంలో ఒక 2 సార్లన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 2 స్పూన్స్ వరకు హనీ వేసుకుంటే సరిపోతుంది. హనీ ఇష్టపడిన వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ దాకా షుగర్ వేసుకొని ట్రై చేయండి. ఈ జ్యూస్లోకి అయితే లెమన్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉసిరికాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి అదైతే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఏ ఏజ్లో వాళ్ళన్నా సరే ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. ఈ జ్యూస్ని మీరు ఏ టైంలో అన్నా తీసుకోవచ్చు. కాకపోతే మీరు పరగడుపున తాగితే ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.